నిరాధారులు. మన కథ మధ్య భారతదేశంలోని ఒక చిన్న గ్రామానికి దారితీస్తుంది. అది ఒక రమణీయమైన గ్రామం మరియు నివాసులు ప్రధానంగా పేద గ్రామీణ కార్మికులు అయినప్పటికీ వారు తమ నిరాడంబరమైన నివాసాలను శుభ్రంగా మరియు మంచి స్థితిలో ఉంచుకున్నారు. ఈ గ్రామం శివార్లలో ఒక పాత మిషన్ హౌస్ ఉంది. అక్కడ ఒక బౌద్ధ సన్యాసి గ్రామ ప్రజల సంక్షేమాన్ని చూసుకుంటూ గడిపాడు. మిషన్ హౌస్కు సరిగ్గా ఎదురుగా 2 చిన్న గడ్డిపూరిలులు ఉన్నాయి. అక్కడ 2 మధ్య వయస్కులైన విధవరాండ్రు నివసించారు. విధవరాండ్రలో ఒకరు ఉల్లాసంగా ఉండే మహిళ. ఆమె ఎల్లప్పుడూ అందరితో దయగా మాట్లాడేది. కాని మరొక విధవ దుష్ట మరియు స్వార్థపూరిత స్వభావాన్ని కలిగి ఉండేది. మరియు అందరి గురించి మరియు ప్రతిదాని గురించి గొణుగుతూ తన సమయాన్ని గడిపేది. ఋతుపవనాల ప్రారంభంలో ఒక తుఫాను సాయంత్రం స్వార్థపరురాలైన మహిళ తన రాత్రి భోజనం తినడానికి సిద్ధంగా ఉండగా తన తలుపు తట్టడం విని ఆశ్చర్యపోయింది. తన ఆహారపు పళ్ళాన్ని దాచి ఆమె బయటికి చూసింది. అక్కడ వృద్ధ బౌద్ధ సన్యాసి నిలబడి ఉన్నాడు. 2 నిరాధారులైన మహిళల కోసం పాత దుప్పటి లేదా బట్టలు ఇవ్వగలవా అని సన్యాసి ఆమెను అడిగాడు. ఆమె మంచి వస్తువులను కలిగి ఉన్నప్పటికీ ఆమె కేవలం పనికిరాని పీలికల మూటను మాత్రమే ఇచ్చింది మరియు సన్యాసి వెళ్ళిపోయినప్పుడు సంతోషించింది. తరువాత సన్యాసి పక్కనే ఉన్న పూరింటికి వెళ్లాడు మరియు ఉల్లాసంగా ఉండే మహిళ అతన్ని సాదరంగా ఆహ్వానించింది. ఆమె తన పెళ్లి, దుప్పటి, బట్టలు, ఆహారం మరియు పాత్రలను ఏమాత్రం సంకోచం లేకుండా ఉదారంగా ఇచ్చింది. ఆ రాత్రి తుఫాను తన ఉగ్రరూపాన్ని చూపించింది. పిడుగుపడింది మరియు 2 గడ్డి పూరిల్లులు త్వరలో మంటల్లో చిక్కుకున్నాయి. ఆ 2 మహిళలు తప్పించుకున్నారు, కాని ప్రతిదీ కోల్పోయారు. వారు మిషన్ హౌస్కు వెళ్లారు. అక్కడ సన్యాసి వారిని స్వాగతించి ఆహారం మరియు ఆశ్రయమిచ్చాడు. సన్యాసి బహుమతులను తిరిగి ఇచ్చి నెమ్మదిగా మీరే నిరాధారులు అన్నాడు. దీంతో స్వార్థపరురాలైన మహిళ తన పనికిరాని పీలికల మూటను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంది.